నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు శుభవార్త. రాబోయే ఏడాది కాలంలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2,83,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. పాలన మరింత మెరుగ్గా ఉండాలన్న లక్ష్యంతో కేంద్రం భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. హోంశాఖ, పోలీసు, తపాలా, పర్యావరణం, అడవులు, పౌర విమానయానం, గనులు, అంతరిక్షం, నైపుణ్యాభివృద్ధి శాఖల్లో ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నుంచి ఉద్యోగ ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన పోటీ ఉండే ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవాలంటే ఎలాంటి ప్రణాళిక అవసరం, నైపుణ్యాలను ఎలా సంసిద్ధం చేసుకోవాలి అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వి గోపాలకృష్ణ గారు, విద్యావేత్త, బ్రెయిన్ ట్రీ డైరెక్టర్; ఆర్సి రెడ్డి గారు, విద్యావేత్త, ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్; డాక్టర్ జిఎస్ గిరిధర్ గారు, రేస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, బ్యాంకింగ్ పరీక్షల శిక్షణలో నిపుణులు; ఏపూరు శ్రీనివాస్ గారు, కెరీర్ కౌన్సిలింగ్లో నిపుణులు. ఆర్సి రెడ్డి గారు, రాబోయే ఏడాది కాలంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ శాఖల్లో 2,83,000 ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. మరి ఈ వార్త ఉద్యోగార్థులకు ఎలాంటి ఉత్సాహాన్ని అందిస్తుంది? తప్పకుండా ఉత్సాహం కలిగిస్తుంది కదండి. ఉద్యోగాలు వస్తాయా రావని అందరికీ ఒక ఆశ. పరీక్షకు ప్రిపేర్ అవుతారు. వాళ్ళలో ఈ 2 లక్షల మందికి ఉద్యోగాలు, కొన్ని లక్షల మంది ఉంటారు. దేశం అంతా 2 కోట్లు ఉంటారేమో, లక్షలు కూడా కాదు, కోట్ల. కాకపోతే ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసేవాళ్ళు నాకు వస్తుంది ప్రయత్నం చేస్తారు. సో బిజీ అవుతారు. పోటీ పరీక్షలు అన్నింటిలో కూడా కామన్ పేపర్ ఏది ఉంటుందంటే జనరల్ నాలెడ్జ్ ఉంటుందండి. తర్వాత రీజనింగ్ ఉంటుంది. ఇంకా కొన్ని పరీక్షల్లో స్టాఫ్ సెలక్షన్, వీటిలో అర్థమెటిక్ ఉంటుంది. వీటికన్నిటికి కూడా ప్రిపేర్ అయితే వాళ్ళు అన్ని పరీక్షలు రాసేవాళ్ళు, ఈవెన్ సివిల్ సర్వీస్ రాసేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. సంవత్సరానికి 1000 పోస్టులు ఉంటే కొత్త వాళ్ళు ఏం చేయాలి? ఇలా అన్ని పరీక్షలు రాస్తుంటే ఏదో ఒక ఉద్యోగాన్ని సెలెక్ట్ అవుతారండి. మొదటి చెప్పాను ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అని. జనరల్ నాలెడ్జ్ అంటే ఏంటి? రాజకీయ, సామాజిక, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, సమకాలీన అంశాల పరిజ్ఞానాన్ని జనరల్ నాలెడ్జ్ అంటారు. వీటి మీద పట్టు తెచ్చుకోవాలండి. అది పరీక్షలప్పుడే తెచ్చుకోవాలనే కాదు, నిరంతరం అది కొనసాగుతూ ఉండాలి. చాలామంది ఏమంటే పరీక్షలప్పుడు గైడ్ బుక్ చదువుకుంటాము, చేసుకుంటాము, పాస్ అవుతాము అనుకుంటారు. పొరపాటు. పరీక్ష అనౌన్స్మెంట్ రాకపోయినా కూడా వాళ్లకు ఆ స్పందించే గుణము, ప్రశ్నించే గుణము, ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే గుణము, తెలుసుకోవటం వల్ల ఆనందం పొందే గుణం ఉంటే తప్పకుండా ఏదో ఒక పరీక్షలో పాస్ అవుతారు. అలా కాకుండా పరీక్ష అప్పుడే ప్రిపేర్ అవుతుంటే కష్టం అవుతుంది. గోపాలకృష్ణ గారు, సివిల్స్, గ్రూప్స్ పరీక్షలే కాదు, ఏ చిన్నపాటి ఉద్యోగానికైనా కూడా పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో ఉద్యోగార్థులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగార్థులు ఈ పోటీతత్వం విషయంలో ఎలాంటి దృష్టిని పెట్టాలంటారు? తెలుగు రాష్ట్రాలు వీళ్ళందరూ ఐఏఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 అటే చూస్తారు తప్ప బ్యాంకింగ్, మిగతా ఉద్యోగాల వైపు అసలు దృష్టి కూడా సాధించడం లేదు. అవగాహన లోపమే కావచ్చు ఇది, లేదా ఇంట్రెస్ట్ కాకపోవచ్చు. ఇంకొక రీజన్ ఒకటి నోటీస్ చేశామంటే, చాలామంది ఏమంటారంటే మాకు ఇక్కడుండే ఉద్యోగం కావాలి, అంటే మేము ఈ రాష్ట్రంలో ఉన్నాం, మేము ఎక్కడున్నామో మాకు అక్కడే కావాలి అని. మొబిలిటీ అనేది చాలా తక్కువగా ఉందండి. అదే మీరు కేరళ, తమిళనాడు, మనం చూసి సౌత్ ఇండియన్ స్టేట్స్ తీసుకుంటే మొబిలిటీ చాలా ఉంది, ఎక్కడైనా ఉంటారు వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో మీకు 1950s ఆ టైంలో సివిల్ సర్వీసెస్ అవి చూస్తే కానీ, గవర్నమెంట్ సర్వీసులు కానీ, ఢిల్లీలో కాలనీలు తయారైపోయాయండి. అందులో అందరూ తమిళనాడు నుంచే ఉండేవారు. వాళ్ళకి అంత అట్రాక్షన్ ఉంది, వాళ్ళకి తెలుసు, అవగాహన ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఆ అవగాహన తక్కువగా అనిపిస్తుందండి. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన వేకెన్సీస్ చూస్తుంటే, మరి ఏ శాఖల్లో ఉన్నాయని చూస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ శాఖ చూడండి. పోలీస్, మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోలీస్ అంటే బేసికలీ మీకు ఎక్కడ సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్లోనే ఉండాలి. అసలు అందులో తెలుగువారు ఎంతమంది ఉన్నారు, మేము చేయగలమా లేదా ఆ ఉద్యోగం తెలుసుకోవాలి. వారికి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, సిఐఎస్ఎఫ్లో మీకు ఎంతమంది కనిపిస్తారని తెలుగువారు? ఏ ఎయిర్పోర్ట్లో చాలా తక్కువ మంది కనిపిస్తారు. అంటే ఎందుకంటే బోర్డులో ఉన్నవారు కూడా చెప్పేది ఏమిటంటే అసలు రావట్లేదు, ఎవరు రాయట్లేదు, ఇంటర్వ్యూకే రావట్లేదు, ఇక ఎక్కడ వస్తుంది సెలక్షన్ అని. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎపియర్ కావట్లేదండి. సో నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు వేకెన్సీస్ ఎక్కడున్నాయి, మనం దేనికి సూట్ అవుతాం, దానికి వెళ్ళాలండి. 2, గవర్నమెంట్ ఉద్యోగం అనేది ప్రతిసారి రాదు, ఇది ఒక వరంగానే చూడాలి. దానికి అంటే నార్త్ ఇండియాలో వాళ్ళకున్న అవగాహన లేదండి గవర్నమెంట్ ఉద్యోగానికి ఇంపార్టెన్స్. మనకు మళ్ళీ సేమ్ ఇక్కడ చూస్తే యాటిట్యూడ్ ఎలా ఉందంటే ఐదర్ ఇక్కడన్నా ఉంటాం లేదా విల్ గో అబ్రాడ్. ప్రైవేట్ సెక్టర్ జాబ్స్కి గవర్నమెంట్కి చాలా డిఫరెన్స్ ఉంది. 2, ఇక్కడ ఒక సెన్సిటివిటీ కూడా ఉందండి. ఏమిటంటే గవర్నమెంట్లో మనవారు ఉన్నారు అంటే అక్కడ ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంది, అది కూడా తెలుసుకోవాలి. ఇది బేసికలీ తెలుసుకుని ఫస్ట్ అసలు ఏమేమి ఉన్నాయో చూసుకుని దానికి వారికి చాలా వాటికి ఐ థింక్ కొంచెం జనరల్ క్వాలిఫికేషన్స్ ఒకటే కాదండి, దే హ్యావ్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్. సివిల్ ఏవియేషన్ తీసుకోండి, మైన్స్ తీసుకోండి,
ఇంజనీరింగ్ ఆ ఏరియాలో ఉన్నవారు మన విద్యార్థులు అయితే ఎవరున్న అభ్యర్థులు దే ఆర్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్ అండి. దే షుడ్ ఫోకస్ ఆన్ దోస్ జాబ్స్. అంటే నాకు మెయిన్ పాయింట్ ఏంటంటే దే షుడ్ బీ విల్లింగ్ టు మూవ్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ ప్లేస్. ఎక్కడైనా పర్వాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న వాల్యూ తెలుసుకోవాలి, ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి, రావచ్చు, ఉన్న ప్లేస్ నుంచి మూవ్ అవ్వాలి అన్న ఒక ఫస్ట్ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. అది చేంజ్ అయితే వీల్ ఫైండ్ ఎ లాట్ ఆఫ్. అయితే పోలీస్ శాఖకు సంబంధించి దాదాపు 1,06,000 ఉద్యోగాల్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. మరి ఈ ఉద్యోగాల భర్తీ విషయంలో ఉద్యోగార్థులు ఎలాంటి స్పష్టమైన దృష్టి పెట్టాలి? అంటే మెయిన్లీ దీనికి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే వీళ్ళకి నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వీళ్ళకి ఫిజికల్లో ప్రాబ్లం వస్తుందండి. ఈ పోలీస్ శాఖ ఎస్పెషల్లీ మీకు ఈ పారామిలిటరీ ఫోర్సెస్ దానికి రిక్రూట్మెంట్ ఇది మెయిన్లీ. అక్కడ ఏమవుతుందంటే అక్కడున్న ఫిజికల్ స్టాండర్డ్స్ ఆర్ వెరీ హై. మనకి ఆ ఫిజికల్ స్టాండర్డ్స్ మనం మ్యాచ్ అవ్వలేకపోతున్నాం. అంటే మనం చూస్తే ఫిజికల్గా జెనెటిక్గా కూడా చూసినా కూడా నార్త్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి వీఆర్ నాట్ ఏబుల్ టు మ్యాచ్ దోస్ థింగ్స్. అంటే 14 కిలోమీటర్లు వెనకాల 14 కిలోలు వెయిట్ వేసుకుని పరిగెత్తాలి అంటే చేయలేకుండా ఉన్నారు. అది మేము చెయ్యలేము అన్న ఒక ఇంప్రెషన్ పడిపోయిందండి. చేయలేకపోవడం కాదు. సో ఫిజికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ బి రెడీ హోమ్ పోలీస్ శాఖ చూసుకుంటే. అండ్ 2 పోస్టింగ్స్ అన్ని చోట్ల జరుగుతాయి అన్నది అదొకటి దే షుడ్ బి క్లియర్ అనమాట. దానికి కావాల్సిన చూసిన తర్వాత ఈ జనరల్ నాలెడ్జ్ ఇవి బేసిక్స్ ప్రాబ్లం లేదండి, దే కెన్ ఆల్వేస్ డూ. బట్ ఐడియా ఏంటంటే అన్ని పరీక్షలు రాయాలి, కొన్నే రాస్తాం రాయకపోతే ఇంకేదో చేస్తామని కాకుండా గవర్నమెంట్ ఉద్యోగానికి ఉన్న ఇంపార్టెన్స్ 2. ఇక్కడ ఏమంటే స్థిరత్వం ఒకటి ఉందండి. 2 గవర్నమెంట్ ఉద్యోగుల అడ్వాంటేజ్ ఏంటంటే పోనీ ఎక్స్ట్రీమ్ కేసు తీసుకుందాం, మీకు ఒక 10 ఏళ్ల తర్వాత నచ్చలేదు, యూ కెన్ లీవ్ అండ్ గో టు ద ప్రైవేట్ సెక్టర్. రివర్స్ ఇస్ నాట్ పాసిబుల్. గిరిధర్ గారు, హోంశాఖ అలాగే పోలీస్ శాఖ, అడవులు, పర్యావరణం, పౌర విమానయానం, అంతరిక్షం, గనులు, నైపుణ్యాభివృద్ధి ఇలాంటి ఎన్నో కీలకమైన శాఖల్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మరి అభ్యర్థులు ఇప్పటి నుంచే ఈ ఉద్యోగాలను పొందడానికి ఎలాంటి కసరత్తు చేయాలి? ఇది ఒక్కసారి చాలా పెద్ద నంబర్గా కనిపిస్తూ ఉంది, ఇన్ని వాటిలో ఉంది అని. ఇంతకుముందు ఆర్సి రెడ్డి గారు చెప్పినట్టు అంటే వీటిలో జాయిన్ అవ్వడానికి వాటికి పోటీ పడడానికి యాప్టిట్యూడు, రీజనింగు, ఇంగ్లీషు వీటిలో సరి అయినటువంటి నైపుణ్యం అలవరుచుకోవాలి, కంప్లీట్ అవుతారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే బ్యాంక్ పరీక్షలు కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు కావచ్చు, ఇన్సూరెన్స్ పరీక్షలు కావచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ కావచ్చు, వాటికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు, వాళ్ళకి దాదాపుగా అదే ధోరణిలో ఉండేటువంటి ఈ పరీక్షలు తప్పనిసరిగా చాలా బాగా రాస్తారు. కొత్త వాళ్ళు ఈ యొక్కను ఇంటి మొదటగా వచ్చింది నోటిఫికేషన్ అని చెప్పి చూసుకొని రాద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇవన్నిటికీ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతకుముందు గోపాలకృష్ణ గారు అన్నారు, మన సౌత్ నుంచి ఒక యాటిట్యూడ్ ఉంటుంది, నార్త్కి వెళ్ళాలంటే రీలొకేట్ అవ్వాలంటే ఇంకొక చోటికి చాలా వాళ్ళు తడపటా ఇస్తూ ఉంటారు, అది వాస్తవం. చూడండి బ్యాంక్ పరీక్షలు అంటే ఎందుకు రాస్తారు అంటే మన దగ్గర కూడా చాలా ఉన్నాయి కాబట్టి. ముఖ్యంగా మన సౌత్లో తెలుగు రాష్ట్రాలు చెప్పాలంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలు ఆ పరీక్షలు రాయాలంటే ఇది కేవలం నార్త్లో లేకపోతే ఢిల్లీలో బేస్ అయి ఉంటాయేమో అనే ధోరణితోనే రాయకుండా చాలా కాలం ఉన్నారు. మెల్లమెల్లగా కొద్దిగా ఆ ట్రెండ్ బయటపడుతున్నారు. వచ్చేసి గత 2-3 సంవత్సరాలుగా అవగాహన పెరిగింది, ఇది కేవలం ఒక ఢిల్లీలోనే కాదు, నార్త్లోనే కాదు, అదర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో కూడా ఉంటాయి అనే దాంతోనే మెల్లగా బయటకు వచ్చి ఇప్పుడు రాయటం మొదలుపెట్టారు. ఇదే ధోరణి ఇప్పుడు ఉండే వాటిలో ఎక్కువగా కూడా నార్త్లో ఉండొచ్చు, సౌత్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చండి. ఇంత భారీ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి వీటిని సరిగ్గా వాళ్ళు ఎటువంటి ఈ పరీక్షకి వాళ్ళకి ఏది అవసరం, కేవలం ఆ పరీక్ష వచ్చినప్పుడు చదువుదాం అనుకుంటే సాధ్యం కాదండి. అది ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఏదో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 లక్షల వేకెన్సీస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చదివేద్దాం అనేది కాదు. ఆ నేర్చుకునే గుణం, ఆ పోటీ పడే తత్వం అనేది నిరంతరంగా ఉండాలి. ఉన్నప్పుడే కేవలం ఈ ఉద్యోగాలే కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బ్యాంక్ పరీక్షలు కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, ఇన్సూరెన్స్లోనండి చాలా మంచి వేకెన్సీస్ వస్తున్నాయి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో, వీటన్నిటికీ దాదాపుగా పరీక్ష రాసేటువంటి ధోరణి యాప్టిట్యూడ్లో, రీజనింగ్లో, ఇంగ్లీష్లో, జనరల్ అవేర్నెస్లో వీటిలో ఈ సబ్జెక్టులో గ్రిప్ తెచ్చుకోగలిగితే, మంచి పట్టు సాధిస్తే ఏ పోటీ పరీక్షలైనా చాలా బాగా రాస్తారు. శ్రీనివాస్ గారు, ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు ఒకే పరీక్షకు సమాయత్తం కావడం మంచిదంటారా, లేకపోతే ఏకకాలంలో అనేక రకాల పరీక్షలను సమాయత్తం కావడం మంచిదంటారా? ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికైనా, సివిల్ సర్వీస్తో పాటుగా ఏ ఉద్యోగానికైనా గ్రాడ్యుయేషన్ అనేది ఒక ఎలిజిబిలిటీ. అయితే అందరూ అన్ని పరీక్షలు రాయాలా లేకపోతే కొన్ని పరీక్షలు ప్రిపేర్ అవ్వాలంటే అది వాళ్ళకి ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది ఒకటి. తర్వాత మెయిన్ ఏంటంటే ఇప్పుడు సివిల్ సర్వీసు అట్లా ఆ ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు దాంతో పాటుగా దాని దగ్గరగా ఉండే ఎగ్జామ్స్ ఏమున్నాయి అంటే స్టేట్ సర్వీసెస్. ఎందుకంటే ఇక్కడ ప్రశ్నాపత్రంలో ఉండే ప్రాధాన్యత సివిల్ సర్వీసు ఈ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో గ్రూప్స్లో ప్రాధాన్యత సోషల్ సైన్సెస్ తర్వాత దానికి ఎక్కువగా ఉండటం జరుగుతుంది. మిగిలిన ప్రశ్నలు ఉన్నప్పటికీ దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత
మనం ఈ ఈ దీన్ని ఎలా మనం కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఒక 3 రకాలుగా చెప్పుకోవచ్చు అండి. ఒకటి, ఈ సోషల్ సైన్సెస్ మీద బాగా పట్టుండి కొంచెం ఫస్ట్ నుంచి కూడా మంచి ఫౌండేషన్ ఉండి అలా ఉన్న వాళ్ళు అట్లాంటి సర్వీస్కి వెళ్ళినా పర్వాలా. తర్వాత ఏ ఉద్యోగం చూసినా ఈరోజు మనకి ప్రధాన అభ్యర్థులు ఎవరంటే మేజర్ షేరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో ఇంజనీరింగ్కి వచ్చేటడికి మళ్ళీ ఎలా ఉంటుందంటే కొద్దిమందికి వాళ్ళు చదివినటువంటి కోర్ సబ్జెక్ట్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్ దానిలో మంచి పట్టుండే విద్యార్థులు చాలామంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ బిగినింగ్లోనే వాళ్ళు గేట్కి ప్రాధాన్యత ఇస్తారు. సో గేట్లో ఏమవుతుందంటే కోర్ సబ్జెక్ట్లో ఎక్కువ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉన్నప్పటికీ 30% ఉంటుంది అది. సో అట్లాంటి విద్యార్థులు ఏం చేయాలంటే ఆ ఒక ఎగ్జామ్ కాకుండా సిమిలర్గా ఉండే ఎగ్జామ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఐఈఎస్ పెట్టుకోవచ్చు. అలాగే స్టేట్ గవర్నమెంట్లో కూడా ఏఈ పోస్టులు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అట్లాంటివి తీసుకోవచ్చు అనమాట. తర్వాత మన బ్యాంక్ ఎగ్జామ్స్, అదర్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ చూస్తే ముఖ్యంగా 4 సబ్జెక్టులే ప్రధానమైన సబ్జెక్టులు. మన గిరిధర్ గారు చెప్పినట్టు ఇంగ్లీషు, అలాగే జనరల్ అవేర్నెస్, అలాగే మ్యాథ్స్, లేకపోతే క్వాంటిటేటివ్ ఎబిలిటీ అంటాం. ఇవే మనకు రీజనింగ్. ఈ 4 సబ్జెక్టులే ముఖ్యంగా ఉండే సబ్జెక్ట్స్. అదర్ ఎగ్జామ్స్ అన్నీ కూడా అంటే బ్యాంక్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే వీటన్నింటికీ సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. అంటే విద్యార్థి కానీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అనుకోండి, మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మ్యాథ్స్, రీజనింగ్ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో వాళ్ళు మళ్ళీ వచ్చి సోషల్ సైన్సెస్ ఫస్ట్ నుంచి దాని మీద ఎక్కువ కమాండ్ లేదనుకోండి, గ్రూప్స్కి ప్రిపేర్ కావడానికి ఏంటంటే కొంచెం కష్టం అవుతుంది వాళ్ళకు. సో అంటే ఓరియంటేషన్ వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే విద్యార్థులు ఎన్ని పరీక్షలు నేను రాయగలను, అందులో అసలు ఎగ్జామ్ ఓరియంటేషన్ ఏంటి, అంటే ఏ పేపర్లు ఉన్నాయి ఏంటి చూసుకుంటే సిమిలర్గా ఉండే సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఏదో ఒక్క సబ్జెక్ట్ మాత్రమే కొంచెం తేడాగా ఉంటే కనుక ఒకదానికన్నా ఎక్కువ సబ్జెక్టులు కూడా వాళ్ళు ఎక్కువ పరీక్షలు కూడా రాస్తే బాగుంటుందండి. ఆర్సిరెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా ఇప్పటికే వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. మరి ఈ కొలువుల జాతరను ఉద్యోగార్థులు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి? ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు కదా, సివిల్ సర్వీస్ గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసుల్లో సామాజిక శాస్త్రాలు కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో రిలేటెడ్ సర్వీస్ ఎగ్జామ్స్ కాబట్టి వీటి కంబైన్డ్గా ప్రిపేర్ అవ్వాలి. చాలామంది కూడా ఈ సివిల్ సర్వీస్ రాసేవాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 సెలెక్ట్ వాళ్ళు వీళ్ళు ఉంటారు ఎక్కువ మంది, అట్లీస్ట్ గ్రూప్ 1కి అవుతారు. అక్కడ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి కదా. అది కాకుండా ఇక్కడ మన స్టేట్ సర్వీస్లో సంవత్సరం పరీక్ష పెట్టరు కాబట్టి అలా ప్రిపేర్ అయ్యేందరూ కూడా ఈ సంవత్సరం దీనికి స్టేట్ సర్వీస్కు ఫోకస్ పెట్టి బాగా ప్రిపేర్ కావాలా. ఆ సిలబస్ ప్రకారము, సిలబస్ అంటే జనరల్ అన్నిటికీ కామన్ ఉంటుంది చాలా వరకు. సివిల్ సర్వీస్ది, స్టేట్ సర్వీస్ ఒక ఆప్షన్లు, అక్కడ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఆప్షన్ ఉండదు. అర్థమెటిక్, రీజనింగ్ అనేది వారు గారు ఇంతకుముందు చెప్పారు, మ్యాథ్స్ రిలేటెడ్ వాళ్ళకి యాప్టిట్యూడ్ ఉంటుంది. యాప్టిట్యూడ్ ఉన్నవాళ్ళు దాంట్లోనే బాగా చేస్తారు. ఇక్కడ మన ఏపీపీఎస్సీ సివిల్ సర్వీస్లో మ్యాథమెటిక్స్ దానికి అంత ప్రాధాన్యత ఏం లేదనమాట. బ్యాంకింగ్ సర్వీస్లో ఇతర సంబంధిత ఇప్పుడు స్టాఫ్ సెలెక్షన్ వాటిల్లో అర్థమెటిక్ ఉండదు, అవి రిలేటెడ్ కొంచెం మోర్ ఆర్ లెస్. సో దీనికి అంతగా అవసరం లేదు. ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 సర్వీసుల్లో ఒక మెంటల్ ఎబిలిటీ తప్ప కొద్దిగా పెద్దగా ఏం లేదన్నమాట. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గ్రామీణ ప్రాంత అభ్యర్థులు కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ ముఖ్యమైన సబ్జెక్టుల విషయంలో వాళ్ళు ఎలాంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టారు? ముఖ్యమైన సిలబస్ ఉన్నదనమాట. సిలబస్ అంటే మామూలుగా దీంట్లో రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, భౌగోళిక పరిస్థితులు, కరెంట్ అఫైర్స్ ఇవి ఉంటాయండి. సో వీటికి అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వడంలో ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవుతుంటారు, దాంట్లో సమర్థంగా ప్రిపేర్ అవ్వాలి. ఇట్ ఈస్ ఎఫిషియంట్ హార్డ్ వర్క్, నాట్ జస్ట్ హార్డ్ వర్క్. జస్ట్ హార్డ్ వర్క్ అంటే చాలామంది హార్డ్ వర్క్ చేయాలంటే హార్డ్ వర్క్ గుడ్డి కృషి విజయాన్ని సాధించబెట్టలేదు. ఇంటెలిజెంట్ హార్డ్ వర్క్ అంటే తెలివైన కృషి మాత్రమే విజయాన్ని సాధించబెట్టగలదు. ఇప్పుడు టైము, పోర్షన్ టు బి కవర్డ్, ప్రయారిటీస్, ఏ చదవాలా ఏ చదవకూడదు, ప్రాముఖ్యతలు ఇవన్నీ అవసరం కదా. ఎలాంటి మెటీరియల్ ఎంచుకోవాలా, ఎలాంటి విధానంలో పోవాలా, అది ఆ తెలివైన కృషి మీద ఫోకస్ పెట్టాలండి. అల్టిమేట్గా పాస్ అయ్యేది వీళ్ళు తెలివైన కృషి చేసేవాళ్ళు, గుడ్డి కృషి చేసేవాళ్ళు పాస్ కారనమాట. ఎందుకంటే ఏదో చదువుతూ ఉంటారు, ఇన్ని గంటలు చదివా అన్ని గంటలు చదివినామని అనుకుంటూ ఉంటారు. నేను హార్డ్ వర్క్ చేశాను 12 గంటలు, 8 to 10 hours, 10 hours ప్లస్ ఆర్ మైనస్ ఎఫిషియెంట్గా ప్రిపేర్ అయితే చాలండి. ఏది చదవాలా ఏది చదవకూడదు, ఇంకోటి సమర్థంగా అంటే ఆ పరీక్షలో ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలు ఎలాంటి రావచ్చు అని ఊహించగలగాల, ఊహించి ఆ ప్రయారిటైజ్ చేసుకొని ప్రిపేర్ కావాలి. అది చాలా కీలకం అన్నమాట. టైం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, దేనికి ఎంత సమయం కేటాయించాలా, ఎన్ని మార్కులు ఉన్నాయి ఈ పేపర్కి, ఎన్ని ఆ పేపర్కి, అలా ఎఫిషియెంట్గా చదివితే విజయం సాధించవచ్చు. గోపాలకృష్ణ గారు, ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి, అలాగే ప్రైవేటు ఉద్యోగాలు కానివ్వండి, ఉద్యోగాలు పొందే విషయంలో నైపుణ్యాలు అనేవి చాలా ముఖ్యమైనవి.
మరి నైపుణ్యాలు పెంపొందించుకునే విషయంలో అభ్యర్థులు ఎలాంటి ముఖ్యాంశాలను గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది? ప్రైవేట్ ఉద్యోగాల్లో మీరు ఈ రోజు మేబీ రిటర్న్ టెస్ట్ రాస్తారు, నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చేస్తుంది, 3వ రోజు ఇంటర్వ్యూకి వెళ్తారు, 4వ రోజు మీరు జాయిన్ అవుతున్నారో లేదో తెలిసిపోతుంది. ఇక్కడ అలా లేదండి. మీరు మొదలెట్టిన తర్వాత మీరు ఎప్పుడు పాస్ అవుతారో ఎప్పుడు సర్వీస్ వస్తుందో అనేది తెలియదు. ఎగ్జామ్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తే, అంటే చిన్నప్పుడు గేమ్ ఉండేది మాకు, ఇప్పుడు మేబీ లేదు, పరమపద శోభాన పట్టణం అని ఉండేదండి. 99కి వెళ్ళి తర్వాత మళ్ళీ 0కి వచ్చేవాళ్ళు, వైకుంఠపాళి. దానిలో మీకు ఇలా అలా ఈ ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి మీరు తిరిగి రావచ్చు. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీటికి ఏంటంటే ఇప్పుడు నేను మన తెలుగు రాష్ట్రాల నుంచి రాసే అభ్యర్థులు వాళ్ళకి అంటే 1 అటెంప్ట్ రాస్తున్నారు, రాకపోయేసరికి డిసప్పాయింట్మెంట్. అంటే నేను కాలేజీలో టాప్ చేశాను, నేను మా క్లాస్లో టాప్, యూనివర్సిటీలో టాప్, ఇక్కడ ఎందుకు కాలేదు, మేబీ ఎగ్జామ్ నాకు కాదంటున్నారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాటిట్యూడ్ మారాలండి. ఎందుకంటే ఒకటి, ఇది ఆల్ ఇండియా కాంపిటీషన్. 2, పరీక్ష ఏమిటో తెలుసుకోవాలండి. ఈ పరీక్షకు కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పేషెన్స్. ఈ హార్డ్ వర్క్ అనేది మనం చెప్తూనే ఉన్నాం, సార్ కూడా అన్నారు అదేంటి మీకు స్మార్ట్ వర్క్ చేయాలి అలా. మీకు హార్డ్ వర్క్ అనేది 10 అవర్స్ చేయండి, 14 అవర్స్ చేయండి, దట్ ఈస్ ఫైన్. మీరు రేపు పొద్దున ప్రైవేట్ ఉద్యోగంలో జాయిన్ అయినా కూడా 12 గంటలు చదవాలి, వర్క్ చేయాలి, ఇంకా ఎక్కువే చేయాలి. స్టార్టింగ్ టైం ఉంటుంది కానీ ఎండింగ్ టైం ఉండదు ఆఫీసెస్కి. సాఫ్ట్వేర్లో వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి. అదే ఒక 2 ఏళ్ళు చేయగలిగితే దే ఆర్ దేర్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఏమిటంటే హార్డ్ వర్క్ కావాలండి, ప్లస్ పేషెన్స్. అంటే మధ్యలో ఏదైనా మిస్ అయితే యూ షుడ్ బి ఏబుల్ టు డూ దట్. ఈ పేషెన్స్ అనేది అంత ఈజీగా చెప్పడం చాలా ఈజీ అండి. ఏంటంటే పిల్లలు చాలా తొందరగా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. అందుకని ఆయన శ్రీనివాస్ గారు చెప్పినట్టు మిగతా పరీక్షలు కూడా రాయాలి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాయండి, బ్యాంకింగ్ రాయండి, మేబీ సివిల్ సర్వీసెస్ రాయండి. ఏదో ఒకటి వస్తే చేతిలో ఉంటే ఆ కాన్ఫిడెన్స్ వేరు. సెకండ్, నేను ఇంకోటి నోటీస్ చేసింది ఇక్కడ ఏంటంటే పేరెంటల్ సపోర్ట్ తక్కువగా ఉందండి. అది కూడా ఒక స్కిల్ కావాలి, పేరెంట్స్కి కూడా ఆ స్కిల్ అవసరం. ఇక్కడ నార్త్ ఇండియాలో వాళ్ళ పిల్లలు రాస్తున్నారు అంటే మీరు ఎంతకాలం రాస్తావో రాయండి, వీళ్ళు సపోర్ట్ యూ అంటారు. ఇక్కడ ఏమిటంటే 1 year 2 years అయిపోగానే పేరెంట్స్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ తగ్గిపోతాం. ఇది లాటరీ, వస్తుందో లేదో ఇంకేదైనా ట్రై చేద్దాం, అక్కడ దే ఆర్ గోయింగ్ బ్యాక్. అది మోస్ట్ ఇంపార్టెంట్. థర్డ్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కావాల్సింది ఇంగ్లీష్. అక్కడ కొంచెం ఏ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ కావాలి, ఏది ప్రాక్టీస్ చేయాలి, అది చేయవలసిన అవసరం ఉంది. ఇది స్టూడెంట్స్ ముందు నుంచి చేయాలంటే ఇప్పుడు ఈ ఉద్యోగాలు ఇప్పుడు మనం ఈ 2 years గురించే మాట్లాడుతున్నాం, ఇంకా వస్తూనే ఉంటాయి. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నవారు కానీ ఇంగ్లీష్లో కానీ వీక్ అయితే దే షుడ్ బి ఏబుల్ టు డెవలప్ దర్ ఇంగ్లీష్. చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగానికి కూడా పీజీ పిహెచ్డీ చేసిన వాళ్ళు పోటీ పడుతున్నారు. మరి ఇంతటి విపరీతమైన పోటీని తట్టుకొని అంతిమంగా ఉద్యోగాన్ని సంపాదించే విషయంలో ఉద్యోగార్థులు ఎలాంటి ప్రణాళికని, ఎలాంటి కృషిని, ఎలాంటి పట్టుదలని అవలంబించాలి? ముఖ్యంగా సమయపాలన విషయంలో ఏ అంశాలని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి? పోస్టుల సంఖ్య తక్కువ ఉంది, పోటీపడే అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సహజంగానే తీవ్రమైన పోటీ అనేది ఉంటుంది. ఉదాహరణకి బ్యాంక్ పరీక్షలు తీసుకోండి, దాదాపు ఒక 70,000 అలా సంవత్సరానికి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దానికి 35 నుంచి 40 లక్షల మంది అభ్యర్థులు రాస్తున్నారు. కేవలం 70,000 మందికే వస్తుంది. అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు. అంటే అంత తీవ్రమైన పోటీ. అదొక్కటే కాదండి, మిగిలిన వాటన్నిటి కూడా అన్ని పరీక్షలు కూడా తీసుకుని అంత రకమైన ఉంది. కాబట్టి ఒక స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని 10th క్లాస్ స్టాండర్డ్లో పెట్టినటువంటి పరీక్షకు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్లు అప్లై చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఉద్యోగం, ఆ జాబ్ సెక్యూరిటీ కావాలి, ప్రభుత్వ ఉద్యోగం ద్వారానే ఆ జాబ్ సెక్యూరిటీ వస్తుంది అనే బలంగా నమ్ముతారు. కాబట్టి అది ఏ పోస్ట్ అయినా కావచ్చు, చిన్న పోస్ట్ కావచ్చు, పెద్ద పోస్ట్ కావచ్చు. ఎందుకంటే మన కానిస్టేబుల్ పోస్ట్కి విపరీతంగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, బీటెక్స్ అప్లై చేస్తూ ఉన్నారు. హోంగార్డు జాబ్ మన పోస్ట్ పెట్టినా కూడా అప్లై చేస్తూ ఉన్నారు. దానికి ఇంత పోటీ తీవ్రంగా ఉండడానికి కారణం పోస్టుల సంఖ్య తక్కువ ఉండటం. దానికోసమని ఎక్కువ సంఖ్యలో వీళ్ళు పోటీ పడటం అనేది ఉంది. అయితే ఆ పోటీ పడే వాళ్ళలో కేవలం ఒక 50% మాత్రం పేరుకు మాత్రమే అప్లై చేస్తారండి. మిగిలిన వాళ్ళకి చదివే ఇది మాత్రం ఏమాత్రం ఉండదు. అందుకోసమని ఒక తీవ్రమైన నేను ఈ పడేటువంటి రాసేటువంటి ఎగ్జామినేషన్లో సక్సెస్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు దానికి ఏం అవసరం ముందు వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. దానికి ఇప్పుడు యాప్టిట్యూడ్ స్కిల్స్ అను, రీజనింగ్ స్కిల్స్ అను, అవి ఉన్నాయా లేదా, లేకపోతే డెవలప్ చేసుకోవడం. ఎవరు పుట్టుకతోనే ఇంటెలిజెన్స్ కాకపోవచ్చు, కష్టపడితే తప్పనిసరిగా వచ్చచ్చు. గోపాలకృష్ణ గారు అన్నారు నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ ఉంది, అది నేర్చుకుంటే తప్పనిసరిగా వస్తుంది. సో ఇట్లాంటి వాటిలో చేయగలిగి ఆ కష్టపడుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇందులో సక్సెస్ తెస్తారు. అట్లాగే సమయపాలన అన్నారు, అది చాలా ముఖ్యమండి. కొన్ని పరీక్షలకి ఉదాహరణకి బ్యాంక్ పరీక్ష లాంటి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి పరీక్షలు తీసుకుంటే ఒక ప్రశ్న సాధించడానికి వాళ్ళకి దాదాపు 1/2 నిమిషం సమయం మాత్రమే ఉంటుంది. అంత తక్కువ సమయంలో వాళ్ళు ఆ ప్రశ్నను సాధించాలంటే చాలా ఫాస్ట్గా ఉండాలి. క్విక్గా చేయడానికి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. దానికి పేషెన్స్, సార్ చెప్పారు గోపాలకృష్ణ గారు, ఆ పేషెన్స్ అనేది తగ్గిపోతూ ఉంది. ఎవరు పట్టుమని సివిల్ సర్వీసెస్కి ఎందుకు అంతగా
నాకు తెలిసినంత వరకు ఆ ధోరణి మెల్లగా తగ్గుతుంది. అందరు రాద్దామంటే ఎవరు రాస్తారు సివిల్ సర్వీసెస్, ఐటీ జాబ్ చేస్తే 1,00,000 పైన శాలరీ వస్తుంది, 3-4 ఏళ్ళు కష్టపడాలి దానికి అని. బట్ అంటే ఆ ఓపిక ఉండటం లేదు, అంతసేపు కూర్చొని చదవాలి అనేంత ఓపిక ఉండటం లేదు. అది దగ్గర పెట్టుకొని కష్టపడి దానికి ఏదైతే అవసరం ఉన్నాయో అవి చేసుకుంటూ వస్తే మాత్రం తప్పనిసరిగా సక్సెస్ వస్తుందండి. శ్రీనివాస్ గారు, అంతిమంగా ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చేసుకున్నవారు ఆ ఉద్యోగాన్ని సాధించడానికి ఎలాంటి ఆత్మవిశ్వాసంతో, ఎలాంటి ఆత్మస్థైర్యంతో, పట్టుదలతో ఉండాలి? మిత్రులు గోపాలకృష్ణ గారు ఒక మంచి విషయం చెప్పారండి, చాలా ఆనందం అయింది నాకు వినడానికి. తల్లిదండ్రుల సపోర్టు అంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ప్రిపేర్ అయ్యాం రాలేదు, వెనకాల పేరెంటల్ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, మనం ఎన్ని చెప్పినా, ఎన్ని క్లాసులు చెప్పినా, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఎన్ని క్లాసులు అటెండ్ అయినా ఇంట్లో నుంచి ఆ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ ఈ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందంటే ముఖ్యంగా పిల్లలు ఎలా ఉన్నారంటే క్లాస్కి వెళ్తారండి, క్లాస్కి వెళ్ళాక ఇప్పుడు మంచి మంచి కోచింగ్ సెంటర్లు చక్కటి ఇన్పుట్స్ ఇస్తున్నాయి స్టూడెంట్స్కి, నిజంగా మంచి విషయం అది. క్లాస్ రూమ్లో మొత్తం 100% ట్రైన్ చేయలేరు ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ అయినా. సో అంటే వాళ్ళు బయటకు వచ్చాక సాధన చేయాలి ఎక్కువ. అంటే ఇప్పుడు మన లెర్నింగ్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే అండి, సాధారణంగా ఫస్ట్ కాన్సెప్ట్స్ చెప్తారు, కాన్సెప్ట్స్ని ఎలా అప్లై చేయాలనేది అప్లికేషన్ ఉంటుంది. ఒక్కసారి అప్లికేషన్ వచ్చాక దీన్ని స్పీడ్గా ఎలా చేయాలి అంటే స్కిల్, ఈ 3 లింక్ అవుతాయండి. ఇప్పుడు చైన్ ఎక్కడ అయిపోతుందంటే కాన్సెప్ట్స్ ఒకసారి వినేసాక, క్లాస్ రూమ్లో క్లాస్ వినేసాక నాకు అంతా వచ్చే సబ్జెక్టు. మన విద్యార్థులు ఏంటంటే ఒకసారి చదివితే నాకు అయిపోయింది, ఈ చాప్టర్ అయిపోయింది, అది ఈ చాప్టర్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా నేను చేయగలను. అది చేయడానికి ఏం చేయాలంటే ఓల్డ్ పేపర్స్, ఇప్పుడు మనకు ఒక సబ్జెక్ట్లో ఒక విషయం మొత్తం అర్థమైందా లేదా తెలియాలంటే ఏ పేపర్ చూసినా, ఏ ఎగ్జామ్ పేపర్ అయినా ఆ పర్టికులర్ టాపిక్లో నేను అన్ని క్వశ్చన్లు చేయగలిగితేనే మొత్తం వచ్చినట్టు. సో అందువల్ల ఏం చేయాలంటే విద్యార్థులు ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే ముఖ్యంగా పేషెన్స్ ఒకటి చెప్పారు. పేషెన్స్ లేకపోవడానికి కూడా కారణం ఏంటంటే మన చిన్నప్పటి నుంచి ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అసలు ఎవరైనా సొంతంగా టెక్స్ట్ బుక్ తీసుకొని నోట్స్ రాస్తున్నారంటే రాయట్లా. మన ఇక్కడ ఎవరిని నిందించడం కాదు, అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే ఎవరైతే సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. తర్వాత ఎక్కువ అసలు ఆటల పాటలని అసలు లేని పరిస్థితి. ఇప్పుడు ఏ విద్యార్థి అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తే 23.5 hours అదే బాడీ నడుపుతుంది. ఎప్పుడైతే గేమ్స్లో ఉన్నామో మనకు చిన్న చిన్న విషయాలకి మనం ఎక్కువ డిసప్పాయింట్ అయిపోయి, ఇప్పుడు మన మిత్రులు చెప్పారు ఒకసారి రాసి రాలేదంటే వెళ్ళిపోతున్నారు. ఎట్లా ఉండాలంటే ఒక విద్యార్థి ఈసారి రాశారు రాలేదు, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ప్లాన్ స్టార్ట్ చేయాలండి. నిజంగా నా గోల్ గవర్నమెంట్ జాబ్ రెగ్యులర్గా పడే పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఎస్సి తీసుకున్నా, సివిల్స్ తీసుకున్నా, ఈరోజు రిజల్ట్స్ వచ్చింది అనుకోకుండా మిస్ అయ్యాం మనం. ఈ పోటీ ప్రపంచంలో 0.5, 0.25తో కూడా మిస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్గా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలండి. సో ఇవన్నీ డెవలప్ చేసుకుంటేనే అంటే వాళ్ళకున్న ఈ అప్లికేషన్ని బాగా పెంచుకోవాలి. అంటే ఒక క్వశ్చన్ ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు, సొంతంగా కూడా తయారు చేసుకోగలిగేలా ఉండాలి. ఇవన్నీ చేస్తూ మంచి సపోర్ట్ తీసుకొని వాళ్ళు సరిగా ప్రిపేర్ అయితే కనుక అసలు ఈ ఆత్మవిశ్వాసం అనేటటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదండి. నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంత సులువైన విషయం కాదు. చిన్న ఉద్యోగాలకు సైతం పోటీ లక్షల సంఖ్యలో ఉంటుంది. అయితే సిలబస్పై స్పష్టత, సమగ్ర ప్రణాళిక, కృషి, పట్టుదల, సమయపాలన ఉంటే సర్కారీ ఉద్యోగం సాధ్యమేనంటున్నారు నిపుణులు. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.